మనకి ఇక్కడ అభివృద్ధి బాగానే చేశారు చంద్రబాబు నాయుడు. మీ పేరు? నా పేరు మీరా, షేక్ మీరా. గుడివాడే కదా మీది కూడానా? ఓకే, అభివృద్ధి బాగానే జరిగిందా మొత్తంగా? ఏమైనా ఇంకా జరగాల్సి ఉన్నాయంటారు అభివృద్ధి? జరగాల్సిన ఆయన వస్తే ఇంకా బాగా జరుగుద్ది. ఆయన రాకపోతే అన్ని మొత్తం ఆయన చేసిన సగం కొన్ని పనులు ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. మరి దేవినేని అవినాష్ గారికి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటారా మీరు? ఎక్కువగా ఉన్నాయి. పార్టీ పరంగా ఇక్కడ ఎన్టీ రామారావు హోంప్రదంగా గెలిచిన సీటు కదా ఇది. ఈ పిల్లగాళ్ళు అంటే ఎగురుతున్నారు నాని అని. పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఒక జోగరా మహిళలకి ఒక్కొక్క మహిళకి 20,000 వేసాడు ఏదైనా కానీ. ఈయన ఎక్కినాక ఎవడేలే ఇప్పుడు రూపాయికి. పిల్లల ఫ్యూచర్ మరి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరంటారు? పిల్లలకి స్కాలర్షిప్లు అని అయ్యి అని బాగానే చేశాడు ఇక్కడ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు. అన్ని పనులు బాగానే చేశాడు. మరి మళ్ళీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగానే ఉన్నాయంటారా టీడీపీకి? టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు, బాగానే ఉన్నాయి చేసినాయి. ఈ చేయకపోతే ఈయన గెలకపోతే మళ్ళీ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఏమన్నా తడుపుకుంటామే. మరి ఇది ఓటింగ్ టైం, మరి మీతో ఓటర్కి ఏమని చెప్తారు? పార్టీని చూడండి అంటారా, అభ్యర్థిని చూద్దామంటారా? పని అభివృద్ధి చేసేవాళ్ళని చూడమంటాం. అంటే పార్టీ ఫీలింగ్ లాంటివి ఇక్కడ ఏం లేవా? కుల రాజకీయాలు అంటారు. రాజకీయాలు అయ్యే ఉన్నాయి కానీ ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉంది. అంటే ఇది ఏంటంటే ఎక్కువగా టీడీపీ. ఇప్పుడు నాని గెలిచినా టీడీపీ నుంచి గెలిచి. మీ పేరండి? హాసిం. ఎవరు మీరు? గుడివాడ. గుడివాడ. గుడివాడ బాగానే జరిగింది అభివృద్ధి? ఏమైనా లోటుపాట్లు అయ్యిందా? ఏమైనా చేసింది అధికార పార్టీ టీడీపీ? బాగానే చేసిందండి. 100% ఇంత చేసి పెట్టిందని చెప్పగలరా? లోన్లో ఇప్పించింది, పర్లా. డోక్రాలో ఇప్పించారు, పర్వాలా. మరి పథకాల దగ్గర ఇవన్నీ ఉన్నాయి. మీ ప్రాంతానికి ఏమేమి చేసి పెట్టింది? రోడ్లు కానీ ఏమైనా? రోడ్లు వేసారుగా. ఏమైనా నీటి సమస్యలు కానీ ఇంకా ఉన్నాయా? లేదు, బాగానే ఉంది. సరే, ఇక్కడ గుడివాడ గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా ఎవరికి ఇచ్చారో తెలుసు కదా టీడీపీ నుంచి? విజయవాడ ఆయన దేవినేని అవినాష్కి ఇచ్చారు. దేవినేని అవినాష్ గారికి ఇచ్చారు కదా. మరి ఆయన కొడాలి నాని గారికి ధీటైన వ్యక్తే అంటారా కాదా? పర్లా, ఆయన కూడా పర్లా. పర్వాలేదు, మీరు పర్వాలేదు అంటున్నారా? ధీటైన వ్యక్తి ఇవి ఒకసారి చూడాలి, ఆయన కూడా కొత్త ఆయనగా. మరి ఒకసారి చూద్దామని ఉన్నారా గ్రామస్తులు కూడా? ఉన్నారంటారా? మరి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా, ఓ మోతాదుగానే ఉన్నాయంటారా అవినాష్ గారికి? ఏమి ఇటు మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఆయన రావడం కానీ? వస్తారంట. అవినాష్ గారు ఏమైనా పర్యటించారా ఈ ప్రాంతాల్లో? వస్తారు, ఇప్పుడు వస్తారు, రేపు వస్తారు. ఇక్కడ అభివృద్ధి ఏమేర చేసింది టీడీపీ? మొత్తం ఈ గవర్నమెంట్ ఏమేమి చేసి పెట్టింది గుడివాడకి? గవర్నమెంట్ బాగానే చేస్తుంది. బాగా చేసింది అంటారా? ఇప్పుడు కనీసం సదుపాయాలు ఏవైతే ఉండాలో అన్ని చేసి పెట్టిందా? ఇంకా సమస్యలు ఉన్నాయా? అన్ని చేస్తుంది. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా సమస్యలు అన్ని రోడ్లు కాడ నుంచి అన్ని చేస్తానుంది. అన్ని బాగానే ఉన్నాయి, గుడార సౌకర్యం అన్ని బాగానే ఉన్నాయి. ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా లేదా? ఏంటంటే నాని గారు మరి పనిలో యూత్ ఫాలోయింగ్ ఉంది, అవినాష్ గారికి ఉండొచ్చు ఈసారి అవకాశాలు అంటున్నారు కొందరు. అది మేమే కోరుకుంటున్నాం, దేవుడి దయ్యాది. ఎవరు రావాలని? గుడివాడకి ఆయనే రావాలని ఉంది మాకు కూడా.